శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కబంధుడు చక్కటి ఆ సూచనలు చేశాడు. అప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, సీతమ్మ వారిని ఏ విధంగా మీరు మళ్ళీ అన్వేషించి పట్టుకోవాలో అటువంటి ఆ విధానాన్ని అంతటినీ చెప్పి మళ్ళీ అంటున్నాడు ఏమంటా, నిదర్శయిత్వా రామాయ సీతాయ ప్రతిపాదనే. అమ్మవారిని వెతకటానికి సంబంధించి ఆవిడ మళ్ళీ ఎక్కడుందో తెలుసుకోవడానికి సంబంధించినటువంటి విషయాన్ని నివేదించి వాక్యం అన్వర్థం వాక్యం చక్కగా ఏ విధంగానూ పొల్లుపోనటువంటి స్పష్టమైన చక్కని సందేశంతో కూడినటువంటి మాటల్ని అర్ధజ్ఞ ఎలా చెప్పగలడు? అర్ధజ్ఞుడు కాబట్టే కబంధ పునరబ్రవీతు అంటున్నాడు. ఏష రామ శివ పంధా. అసలు ఇప్పటిదాకా శివము అంటే శుభము. ఇప్పటిదాకా ఆయన సీతా వియోగం సీత అపహరణం వల్ల ఉన్నట్టుండి అక్కడ అదేదో లేడి కనపడితే లేడిని తీసుకురావడం కొట్టి ఆ లేడిని లాక్కురావడానికి వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఆశ్రమంలో ఉన్న అమ్మవారు కనపడలేదు. ఇది ఎంతటి బాధాకరమైన సన్నివేశం. ఆయన అందులో నుంచి ఇంకా కోలుకోలేదు, అందులోనే ఉన్నాడు, ఆ విషాదంలోనే ఉన్నాడు. ఇప్పుడు కబంధుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు, శివ పంధా. ఇది కబంధుని యొక్క అదృష్టం. ఎవరితో అంటున్నాడు ఆ మాట? పరమాత్మతో అంటున్నాడు. హే పరమాత్మ, హే రామ, నీ మార్గం ఇక నుంచి శుభప్రదం అవుతుంది. అంటే రాబోయే కాలం నీకు సీతాన్వేషణలో అది ఫలవంతం అవుతుంది అని అతడు ముందు చెప్తున్నాడు. ఎంత అదృష్టం చెప్పటానికి ఆ కబంధుడికి ఎంత అదృష్టం ఉండాలి. ఇటువంటి కథా నిర్వహణ ఎంత మహద్భాగ్యయుక్తమైనదో తెలుస్తుంది. ఇంకొకటి, ఈ ఎందుకని శివ పంథాహ, నీ మార్గం రాబోయే మార్గం సూచిస్తున్నాడు. సుగ్రీవుడు నీకు మిత్రుడవుతాడు. ఆ సుగ్రీవుడు మిత్రుడైతే ఏముందండి? సుగ్రీవుడు సూర్యుని వరప్రసాదం వల్ల జన్మించిన వాడు. ఆయన దురదృష్టవంతుడే. ఈ కథ అంతా చెప్తాం కాదు. సుగ్రీవ ఆజ్ఞ అని ఆయన మహారాజు. వాలి స్వభావంలో దౌష్ట్యం ఉంది. సుగ్రీవుడి స్వభావంలో ఆ దౌష్ట్యం లేదు, దుర్మార్గం లేదు. ఆయన రుజుప్రవర్తకుడు. అది అంతవరకు బాగుంది. కానీ ఇంతకంటే శివమైనటువంటి శుభప్రదమైన విషయం మరొక మహానుభావుడు ఆయన పక్కనే ఉన్నాడు. ఆ ఇద్దరు కొద్ది సమయంలోనే, కొద్ది రోజుల్లోనే, 1-2-3 రోజుల్లోనే మనకి దర్శనం ఇవ్వనున్నారు. కాబట్టి నీ మార్గం శివ. ఇక ఇక్కడి నుంచి అంతా శోభస్కరమైన మాటలే, శుభప్రదమైన ఆలోచనలే, వాక్యాలే కనిపిస్తాయి. చూద్దాం. ఏష రామ శివ పంథా ఎత్రైతే పుష్పితాద్రుమా. ముందు ఆ విషయాన్ని చెట్లను చూపించి ఉదాహరణ చూపిస్తున్నాడు కబంధుడు. పుష్పితాద్రుమా, నీ ప్రయాణానికి ఇదే శుభ సూచన అయ్యా మార్గం. చూడు,
చెట్లు ఎలా పూసున్నాయో. ఇది ఎంత శుభశకునం అనుకున్నావు. ప్రతీచీన్ దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమా. ఇక్కడి నుంచి పంపా నదికి వెళ్లే మార్గాన్ని, ఆ వనాన్ని చక్కగా వర్ణిస్తాడు. ఎవరు వర్ణిస్తున్నాడు? కబంధుడు. అక్కడ పంప దగ్గరికి వెళ్ళారా వీళ్ళు? ఇంకా వెళ్ళలా. కబంధుడు ఎప్పుడో చూశాడు, వాడు రాక్షసుడు, అవన్నీ తిరిగాడు, వాడికి తెలుసు. ఏమంటే రాక్షసుడు ఇవన్నీ కనిపెట్టగలడా? కనిపెట్టగలడు, కానీ చెప్పడు. ఎందుకని? ఆ రాక్షస స్వభావం చెప్పనీయదు. చెప్పనీయనప్పుడు కనిపెట్టాడన్నా కనిపెట్టలేదన్నా ఒకటే, అందులో పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ ఈ కబంధుడిలో ఇప్పుడు పరమాత్మ సందర్శనం వలన ఆ రాక్షస భావం పోయి, అడుగంటి పోయి, వాడిలో దైవ భావన క్రమక్రమంగా ఉద్బుద్ధం అవుతున్నది. అందుకని తాను రాక్షసుడుగా ఉన్నప్పుడు చూసిన పంపని ఇప్పుడు ముందే వర్ణిస్తున్నాడు. ఇది ఎంత విచిత్రమైన సన్నివేశం. పంపా నది దగ్గర ఈ కబంధుడు అక్కడ లేడు, రామలక్ష్మణులు అక్కడ లేరు, వీళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉన్నారు. కబంధుడు వర్ణిస్తున్నాడు పంపా నదిని. అంటే పంపా నదిని రెండు విధాలుగా, అది ఆ నది యొక్క, ఆ పంపా సరస్సు యొక్క గొప్పతనం, అది శుభప్రదమైన లక్షణం. దాన్ని అది చెప్పటానికే దీన్ని ఏమంటారు అంటే వర్ణన ద్వారా వ్యంగ్యార్థాన్ని, చక్కటి అర్థాన్ని సూచిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అది ఏమంటున్నాడు? ఏ ఏ చెట్లు పూసాయో చూపించి చెప్తున్నాడు. ఇది నిజంగా వృక్షశాస్త్రజ్ఞులకు కూడా చాలా గొప్ప విషయం. ప్రతీచీన్ దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమాగా. ఏమిటవి? జంబు, ప్రియాళ, పనస, శ్లక్ష్మ, ప్లక్ష్మ, ప్లక్షన్యగ్రోధ తెందుగా. నేరేడు చెట్లు, మోరట చెట్లు, ప్రియాళాలంటే మోరట చెట్లట, పనస చెట్లు, ప్లక్ష జువ్వి, న్యగ్రోధ మర్రి, తెందుకా తుమికి, అశ్వత్థాహ రావి, కర్ణికారాశ్చ కొండగోగు చెట్లు, చూతాశ్చ మామిడి చెట్లు, అన్యేచ పాదపాహ. అన్ని ఒకే శ్లోకంలో చెప్పాడు. చూడండి ఆ అన్ని శుభవృక్షాలు ఏ శ్లోకంలో ఉన్నాయో. అందుకనే వృక్షాల్ని, అవి శుభసూచకాలు కాబట్టి మానవ జీవితానికి, మానవ మనుగడకి అవి పునాది కాబట్టి వృక్షాల్ని ప్రేమించటం, వృక్షాల్ని ఆరాధించటం, వృక్షాల్ని జ్ఞానానికి సంకేతంగా చూడటం, ఇది సనాతన ధర్మంలో ఒక భాగం. ధన్వనా నాగవృక్షాశ్చ తిలకాశ్చ నక్తమాలకాః నీలాశోకాః కదంబాశ్చ కరవీరాశ్చ పుష్పితాః. చండ్ర, పొన్న, తిలక, కానుగు, నీలాశోక, కదంబ, గన్నేరు, ఇవిగాక అగ్నిముఖ్యాః అశోకాశ్చ సురక్తాః పరిభద్రకాః. అగ్నిముఖ్యాః అంటే జీడి చెట్లట, అశోకాః అశోక వృక్షాలు, సురక్తాః రక్త సందర్భ చెట్లు, పారిభాద్రకాః వేప చెట్లు. తాన్ ఆరుహ్య, ఓ పని చేయి, తాన్ ఆరుహ్య అవి ఎక్కి కోసుకోండి పండ్లు, లేదా భూమౌ పాతయిత్వ పడగొట్టే ఓ చెట్టు, ఆ పండు కిందకు వస్తాయి. ఇవి ఆ కబంధుడు అదే రాక్షస భావన, దాంట్లో చెట్టు పడగొట్టైనా ఆ పండు తిను నువ్వు, లేదా వదిలిపెట్టకు అని చెప్తున్నాడు కబంధుడు. పాతయిత్వా చ తాన్ బలాత్ ఫలాని అమృత కల్పాని భక్షయంతౌ గమిష్యద. చక్కగా తింటూ పోండియా. ఇది ఏమి విచిత్రమైన భావన చక్కగా చెప్తున్నాడు కబంధుడు. తదతిక్రమ్య కాకుస్థ వనం పుష్పిత పాదపం. ఇప్పుడు నేను చెప్పాను, ఈ వనం మీరు అలంగానే వెళుతూ ఉంటేనే ఈ వనం తగులుతుందని. ఇది అతిక్రమ్య, ఈ వనాన్ని దాటిపోతే ఇంకో వనం ఉంది. సన్నందన ప్రతిమం చ అన్యద్వనం, మరొక వనం నందనవనం లాగా ఉంటుంది. ఉత్తర ఇవ, ఎక్కడ కొరవో ఉత్తర కురు భూములు ఏ విధంగా అవి దివ్య శోభతో వెలుగుతూ ఉంటాయో భారతంలో వస్తాయి, అలాగ ఉన్నాయి ఇవి కూడా. సర్వ కామఫలాగా వృక్షా. అందుకనే ఈ వృక్షాలన్నీ కామఫలములు, కోరిన కోరికల్ని ఇచ్చేటటువంటివి. పాదపాస్తు మధుశ్రువా. ఇవి సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్రరథే యథా. చైత్రరథంలో
ఆ చైత్రరథం అనే పేరు కలిగిన మన కుబేరుడు చైత్రరథం తోటలో ఏ విధంగా అన్ని ఋతువుల్లోనూ అన్ని ఋతువులు ఉంటాయి ఆ వనంలో, అలాగే ఉత్తర కురుదేశాల్లాగా ఇవి కూడా సురమ్యమైనటువంటి వనాలు. ఇవి తేనెలు కారేటటువంటి పళ్ళతో కూడి ఉన్నవి. ఫలభార ఆనతాగా తత్ర మహావిటపధారిణ. ఈ వనంలో చెట్లు చాలా పెద్దవయ్యా, కొమ్మలు కూడా పెద్దవి. శోభంతే సర్వత తత్ర మేఘ పర్వత సన్నిభా. అది అవి ఎలా ఉంటాయి, మేఘాల్లాగా పర్వతాల్లాగా పెద్ద పెద్ద ఎత్తైన చెట్లు, పెద్ద పెద్ద కొమ్మలు. తానారుహ్య అథవా భూమౌ పాతయిత్వా యథా సుఖం ఫలాన్యమృత కల్పాని లక్ష్మణస్తే ప్రదాస్యతి. ఆ పళ్ళు పట్టుకొచ్చి నీకు ఇస్తాడు శ్రీరామచంద్ర, నువ్వు తమ్ముడు, మీ తమ్ముడు. ఈ తమ్ముడు ఈ విధంగా అన్నగారికి సేవ చేస్తాడనే విషయం ఈ కబంధుడు రాక్షసుడు ఎలా తెలిసింది? అది పూర్వజన్మ సుకృతం స్పష్టం అందులో. ఆ సుకృతం కోసమే మానవుడు ఇప్పుడు ఈ విధమైన బ్రతికుండంగా ఈ భావనలు చేస్తే ఇవి భవిష్యత్తులో జన్మ తప్పదు కాబట్టి ఉంటాయి, అవి అందుబాటులోకి వస్తాయి. ఇది తత్వం, ఇదే నమ్మకం, ఇదే అనుసరణీయమైన విధానం. మన రామాయణ అధ్యయన ఫలితం కూడా ఇదే. చంక్రమంతౌ వరాన్ దేశాన్ శైలం వనాద్వనం తతః పుష్కరిణీం వీరౌ పంపాం నామగమిష్యతః. పంప అనే పేరు కలిగినటువంటి పుష్కరిణికి, సరస్సుకి మీరు వరాన్ దేశాన్ చంక్రమంతౌ గొప్ప గొప్ప ప్రదేశాల్ని దాటుకుంటూ శైలాత్ శైలం, ఈ కొండ దాటితే ఇంకో కొండ, వనాత్ వనం, ఈ వనం దాటితే మరో వనం, ఇలా మీరు వెళ్ళేసరికి మీకు అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్య తేజస్సుతో వెలుగొందేటటువంటి పంపా సరస్సు కనిపిస్తుంది. ఇదే పంపా సరస్సుని కాదంబరిలో బాణభట్టు అద్భుతంగా వర్ణిస్తాడు. అది అశర్కరాం అవిభ్రంశాం సమతీర్థాం అశైవలాం. అది పంప సన్మనుష్య మనోయధ అన్నాడు మొదట్లో. ఏది తమసా నది తీర్థం అలా ఉంది. ఇది కూడా ఇందులో గులకరాళ్ళు లేవు, జారిపోయే రాళ్ళు లేవు, రేవు మిట్టపల్లాలుగా లేదు, చక్కగా సమంగా ఉంది. శైవలం, నాసు లేదు, పాచు లేదు, మంచి ఇసుక కూడా చక్కగా ఉంటుంది, బురద ఉండదు. ఇందులో తామర పువ్వులు కమల ఉత్పల్ల శాలిని, తామర పువ్వులు కమలాలు పుష్కలంగా ఉంటాయి. ఎక్కడ? ఆ పంపా నదిలో, పంపా సరస్సులో. పంపని వర్ణిస్తున్నాడు, ప్రత్యక్షంగా కాదు, అప్రత్యక్షంగా. ఇంకా పంపలో ఏమున్నాయి తెలుసా? మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే. తత్ర హంసాహ ప్లవాహ క్రౌంచాహ కురరాశ్చైవ రాఘవ. ఏమున్నాయి? హంసలు ఉన్నాయి, నీరుకోళ్ళు ఉన్నాయి, మరి క్రౌంచ పక్షులు ఉన్నాయి, కురరాహ బెగ్గురు పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కూస్తూ పంపా జలాల్లో తిరుగుతూ ఉంటాయి. నీకు ఇంకో విశేషం చెప్పమంటావా? నీకు మంచి ఆహారం దొరుకుతుందయ్యా. అసలు అక్కడ ఒక రకమైన పక్షులు ఉన్నాయి, వాటికి మృత్యు అంటే ఏమిటో తెలియదు, మృత్యు భయం తెలియదు. నువ్వు దగ్గరికి వెళ్ళినా ఏం మాట్లాడవు, నువ్వు చంపుతావు. మిగతా ఉన్నాయి చూసావా, నువ్వు దగ్గరికి వెడితే పారిపోతాయి, ఇవాళ పారిపోవు. నువ్వు శుభ్రంగా అవి నెయ్యి ఓడుతూ ఉంటాయి ఆ పక్షులు, వాటి మాంసం నువ్వు శుభ్రంగా తినొచ్చు అయ్యా. ఏం చెప్తున్నాడు వాడు? రాక్షసుడు కాబట్టి ఆ రాక్షస భోజనం చెప్తున్నాడా? అది మిశ్రితం అయి ఉండొచ్చు. దైవ రాక్షస భావన సమ్మిశ్రితుడు మనం కబంధుడు అనే ఎంతవరకు, వాడి పూర్వరూపం వచ్చే వరకు. తర్వాత మళ్ళీ ఈ భావం ఉండదు. అదే మనం కూడా ఇక్కడ పవిత్రమైన భావాలతో జీవించి ఇలా పోతే ఇప్పటిదాకా ఏ రాక్షస భావాలు, ఏదో లోభం, మోహం, మదం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి వదిలిపోతాయి. ఇవి ఎందువల్ల వచ్చాయి? శాపం వల్ల వచ్చాయి. ఈ శాపం ఈ జన్మతో విముక్తం అయిపోతుంది. తర్వాత సత్వగుణం, రజస్తమస్సులు పోతాయి, సత్వం పోదు అంత తేలిగ్గా. అది గట్టిదే, దాన్ని పోగొట్టుకోవటానికి కూడా ప్రయత్నం. అదేంటండి, సత్వగుణం చాలా గొప్పది కదా, దానికోసమే కదా అందరూ ప్రయత్నించేది. నిజమే, రజస్తమస్సులతో ఆలోచిస్తే సత్వం గొప్పదే. కానీ రజస్తమస్సులు పోగొట్టుకుంటే కొంతకాలం సత్వం ఉంటుంది,
దాన్ని కూడా పోగొట్టుకుంటే ఆ నిర్గుణ స్థితి ఏర్పడుతుంది. నిర్గుణ స్థితే మోక్షం, అంతకంటే ఏమీ లేదు ఇందులో. అస్సలు బుర్ర బదలు కొట్టుకొని ఏమిటో ఎక్కడుందో అని తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నో అక్కడ ఆ పక్షులు చెప్పమంటావా, నో ద్విజంతే నరాన్ దృష్ట్వా, మనుషులను చూసి ఆ పక్షులేమీ కంగారు పడవు. వధస్య అకోవిదా శుభా, వాడికి ప్రాణం పోవడం అంటే ఏమిటో తెలియదు. అంటే అర్థం ఏమిటి, అవి నిత్య జీవం కలిగిన పక్షులు. అటువంటి జీవులు ఆ స్థితికి మానవుడు చేరుకోవాలి. భయం అంటే మరణం అంటే భయం లేని స్థితికి మానవుడు చేరుకోవాలి. ఏం అద్భుతమైన వ్యంగ్య సూచన పక్షి ద్వారా చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆ పక్షులకి మరణం అంటే ఏమిటో తెలియదు అన్నాడు, కానీ మనకు తెలుసు. నిత్యం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఈ మరణం మనకి కళ్ళు తెరిస్తే చుట్టుపక్కల కనపడుతుంది, కళ్ళు మూసుకుంటే మనం ఏమైపోతాం. ఏమైపోయేది, ఏమీ అవ్వదు. మార్పులు జరుగుతూ ఉంటాయి. ఓ చెట్టు ఉంది, చిగురాకు వచ్చింది, పండుటాకు రాలిపోయింది, దాని గురించి ఏడుపు బాధ తలకాయ పగలగొట్టుకోవడం ఇవన్నీ ఏమీ అక్కర్లా. నిశ్శబ్దంగా నిశ్చింతగా చక్కగా జరిగే మార్పు జరిగిపోతుంది. మనకి శాపం వదిలిపోతుంది. హాయిగా మంచి స్థితికి ఆలోచన వెళ్ళిపోతుంది, అంతే. అదే నో ద్విజంతే నరాం దృష్ట్వా వధస్యాకోవిద శుభా, ఘృతపిండోపమ నేతి ముద్దలాగా ఉంటుందట వాటి మాంసం. స్థూలాన్ తాన్ ద్విజాన్ భక్షయిష్యత, మీరు ఆ ద్విజుల్ని తినండి. ఈ రాక్షసులు మునులనే ద్విజుల్ని వీళ్ళు తింటున్నారు. అది కాదు, ఇది తినండి అని వాడు ఉపదేశం చేస్తున్నాడు. రోహితాన్, ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి. ఆ చేపలు పిట్టల సంగతి చెప్పాడు. చేపలు ఇవేమిటి, అసలు ఇప్పుడు సీత వియోగం అనే ఆలోచన మానవ మాత్రుడే కదా శ్రీరాముడు. దైవ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మానవుడు కూడా దైవ లక్షణాలు సంపాదించుకోవచ్చాయా అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నాడు శ్రీరాముడు. నేను దేవుడిని అని మీరు అంటున్నారు, నేను మానవుడు. అసలు ఇది ఆయన అవతారం ధరించాడు కాబట్టి మానవుడే, నిస్సంశయంగా మానవుడే. అయితే ఉత్తమోత్తముడైన మానవుడు. ఈ తమ రజస్సుల యొక్క ప్రభావం అవి ఉంటాయని తెలుసు, కానీ అవి తన మీద ఏ ప్రభావం లేని మానవుడు. అది రాముని యొక్క దైవత్వ లక్షణం. రోహితాన్ వక్రతుండాంశ నడమీనాంశ రాఘవ, అవి ముక్కులు వక్రగా ఉంటాయి, అవి కొంచెం ఎర్రగా ఉంటాయి. పంపాయాం ఇషుభి మత్స్యాన్ తత్ర రామ వరాన్ హతాన్, నువ్వు బాణం వేసి కొట్టుదాన్ని, అది చచ్చిపోతుంది, అది తీసుకురా, ఎంత రుచిగా ఉంటుంది. చేపలు మీనా అని అంటున్నాడు. నిస్త్వక్పక్షా నయస్తప్తా, నిస్త్వక్పక్షాన్ అయస్తప్తవాన్ అకృశాన్ ఏకకంటకాన్. ఆ చేపల్లో పెద్దగా ముళ్ళు ఉండవయ్యా, ఒకటే ముళ్ళు ఉంటుంది, అది తీసి పక్కన పెట్టి అంతా మెత్తగా ఉంటుంది మాంసం, అది తినే. తవ భక్త్యా సమాయుక్తో లక్ష్మణ సంప్రదాస్యతి. చేపలు చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు. పంపా సరస్సులో ఉన్నాయి ఇవన్నీ. ఆ పంపా సరస్సు ఎక్కడో ఉంది, వీళ్ళిద్దరూ ఇక్కడ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్ని రకాల పోకడలు పోతాడో వాల్మీకి. అద్భుతం రామాయణం, అందుకనే మహాకావ్యం. భృశంతే ఖాదతో మత్స్యాన్ పంపాయాగ పుష్పసంచయే పద్మగంధి శివం వారి సుఖశీతమనామయం. ఏమయ్యా కబంధు, తింటున్నావు మాంసం, మధ్యలో మంచినీళ్ళు కావాలి కదా, నువ్వు తొందరపడకు. లక్ష్మణుడే మంచినీళ్ళు పట్టుకొచ్చిస్తాడు. ఎక్కడ ఫిల్టర్ వాటర్, దీన్ని ఏమంటారు, మినరల్ వాటర్. అది నీకు మీరు తయారు చేసుకున్న మినరల్ వాటర్ కూడా ఎందుకు పనికిరాదు. పంపా నది, పంపా సరోవర జలం అంత స్వచ్ఛాతి స్వచ్ఛం, సృష్టిలో ఎక్కడా దొరకదు మీకు. అటువంటి స్వచ్ఛమైన నీరు. పద్మగంధి, పద్మాల సువాసన. శివం, శుభప్రదం. శివం అనే మాట రెండోసారి వచ్చింది. వారి జలం సుఖశీతం, సరిపడ కూలుగా ఉంటుంది. అనామయం, ఏ రోగము రాదు. ఉద్ధృత్య సతత అక్లిష్టం రౌప్య స్ఫాటిక సన్నిభం. ఎలా ఉంటుంది, వెండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, అంత అట్టడుగుని మనిషి లోతును కూడా నీళ్లు ఏదైనా ఒక చిన్న రూపాయి బిళ్ళ పడేయండి, స్పష్టంగా కనపడుతుంది. అంత స్ఫటిక స్వచ్ఛంగా ఉంటాయి జలం. అసౌ
పుష్కర వర్ణేన ఓ తామరాకు డొప్పలో పెట్టి పట్టుకొచ్చి లక్ష్మణ పాయయిష్యతి, నీతో తాగిస్తాడయ్యా. నిజంగా లక్ష్మణుడు పట్టుకొచ్చి ఇచ్చినట్టే, రాముడు తాగినట్టే, ఆ మాంసం, ఆ చేపల మాంసం తిన్నట్టే చక్కగా నోరూరించేటట్టు చెప్తున్నాడు. వాచాసేవ చేశాడు కబంధుడు, వాక్సేవ, మాటలతోనే స్వామివారిని సేవించాడు కబంధుడు. అంతకుముందు చేతలతో స్వామివారిని బంధించాడు, హింసించాడు, రాక్షస గుణం. ఇప్పుడు అది పోయింది, వాడి జాతకం, అదృష్టం, ఆ రాక్షస లక్షణాలు పోయినాయి. రాక్షస లక్షణాలు పోతే మనిషి ఎలా ఉంటాడు? ఇదిగో కబంధుడిలా ఉంటాడు. ఇది ఉదాహరణ చూపిస్తున్నాడండి వాల్మీకి. గ్రహించకపోతే మన లోపం, అది మన దోషం. గ్రహించలేకపోవటం పెద్ద లోపం, గ్రహించటం పెద్ద వరం. అందుకనే మనం గ్రహించగలిగిన శక్తి ఉంది కాబట్టే రామాయణ అధ్యయనాన్ని మనం ధైర్యంగా చేపట్టాం. ఏమి తప్పే ఉంది దీంట్లో? రామాయణం కంటే మించిన పారాయణకి కానీ లేకపోతే అధ్యయనానికి కానీ మనకి అందుబాటులో ఉన్న గ్రంథం ఏది? చక్కటి కథ, రమ్యమైన కథ. దానికి తోడు రాముని యొక్క అయనం, ఆయన నడిచిన బాట, ఆ బాటలో మనం కొంత అలా వెళ్ళటం అలవాటు చేసుకుంటే ఎప్పుడుకో ఒకప్పటికి మోక్ష పదాన్ని చేరుతాం. ఇంకా అంతకంటే ఏం కావాలి? స్థూలాన్ గిరి గుహాశయ్యాన్, వరాహాలు కూడా ఉన్నాయి అక్కడ. గిరి గుహాశయ్యాన్ మంచి స్థూలంగా ఉంటాయి, లావుగా ఉంటాయి, ఆ గిరి గుహల్లో పడుకుని ఉంటాయి. వరాగాన్ వనచారిణ, అడవుల్లో తిరుగుతూ ఉంటాయి అవి. అపాం లోభాదుపావృత్తాన్, నీటి కోసం పప్పలోకి వస్తాయి అవి. వృషభాని వనర్దత, పెద్ద ఆంబోతులు రంకిలేసినట్టు అరుస్తూ ఉంటాయి ఆ వరాహాలు. రూపాన్వితాశ్చ, సుందరంగా ఉంటాయి. అవేంటయ్యా వరాహాలు సుందరంగా? అవును, స్వామి వరాహావతారం ధరించాడుగా, అందుకని ఆయన్ని చూడడానికి అవి వస్తాయి. ఆయన వెళ్ళి వాటిని చూస్తాడు. రూపాన్వితాశ్చ పంపాయాం ద్రక్షసి త్వం నరోత్తమా, ఏ నరోత్తమ, అటువంటి వరాహాలు చూస్తావు. చేపల మాంసం తిను, పిట్టల మాంసం తిను. సాయాన్నే, ఇంకా సాయంత్రం అవుతుంది కదా. విచరన్ విటపీన్ మాల్యధారిణ, పుష్పమాలలు ధరించిన వృక్షాలు. వృక్షాలకు పుష్పాలు పూయటం కాదు, ఈ పూసిన పుష్పాలన్నీ చూస్తే ఆ చెట్లు పుష్పమాలలు ధరించినయా అన్నట్లు ఉత్ప్రేక్ష. వృక్షాల్ని శీతోదకంచ పంపాయాక, ఆ చెట్లను చూడు, ఆ పంపలో ఉన్న చల్లటి నీళ్లు త్రాగు, ఆ పంప ఒడ్డున కూర్చో, చల్లటి గాలులు వస్తాయి. దృష్ట్వా పంపాం దృష్ట్వా శోకం విహాస్యసి, నీకు శోకం పోతుందయ్యా. సీతాపహరణజమైన శోకం పోతుంది. సుమనోభిశ్చితాంస్తత్ర తిలకాన్ రాక్షమా నక్తమాలకాన్ ఉత్పలాని చ ఫుల్లాని పంకజాని చ రాఘవ. తిలక వృక్షాలు, కానుగ చెట్లు, ఉత్పలములు, నల్లకలవ పూలు, పుల్లాని పంకజాని వికసించిన పద్మాలు, వీటన్నిటిని చూడు నువ్వు. అంతా పువ్వులు, చెట్లు, పక్షులు, మృగములు, ఇదే వనం. అక్కడ పంప చుట్టుపక్కల ఉన్న వనం అంతా ఇదే. నువ్వు ఒక వనం చెప్పాడు, ఆ వనం దాటితే ఇంకో వనం, అది దాటితే పంప. నాని కశ్చిన్ మాల్యాని తత్రారోపయితా నరః నచ వై మ్లానతాం యాంతి నచ శీర్యంతి రాఘవ. అక్కడ ఆ చెట్లు ఉన్నాయ్యా కొన్ని, ఆ చెట్లకి పుష్పాలు విపరీతంగా ఉన్నాయి. అసలు ఆ పుష్పాలు పూయటం పడిపోవటం, వాటిని ధరించేవాడే లేడు, మానవ మాత్రుడు లేడు అక్కడ. పుష్పాలు ధరించేవాడు లేడు, అవి అలా ఉన్నాయి. అవి వాడిపోవు, రాలవు, వాటిని ధరించేవాడు లేడు. సరిగదా, అవి కొత్త పుష్పాల్లాగా ఉంటాయి. నచ వై మ్లానతాం యాంతి నచ శీర్యంతి రాఘవ, అవి వాడిపోవు, రేకులు ఊడిపోవు. అక్కడ ఎందుకనయ్యా ఇదంతా అంటే అది మతంగాశ్రమం. మహర్షుల యొక్క సామీప్యం వలననే
మహర్షుల యొక్క స్థితి వలననే ఆ ఆశ్రమానికి అటువంటి మహత్వం, గుణశోభ, రూపశోభ, దృశ్య శోభ కనబడుతూ ఉంటుంది. మతంగ శిష్యా తత్రాసన్ ఋషయస్సు సమాహితా. అక్కడ ఎవరున్నారు తెలుసా? మతంగ శిష్యులు ఉన్నారు. మతంగుడు ఎవరయ్యా? ఆయన పెద్ద మహర్షి, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిచారక ఉంది శబరి. అంటే పంపా నది ఎన్ని రకాలైనటువంటి ప్రాముఖ్యతని, శుభప్రదమైన మంగళప్రదులైనటువంటి దర్శనీయులైనటువంటి వ్యక్తుల్ని చూపించటానికి ముందు రాబోయే 2-3 రోజుల కాలం సమాయత్తం అవుతుంటే దానికి తగినటువంటి వాతావరణాన్ని, సరస్సుని, మరి వృక్షాల్ని, ఈ ఉద్యానవనాల తోటల్ని ఇవి వర్ణిస్తున్నాడు వాల్మీకి. తేషాం భారాభితప్తానాం వన్యమాకరతాంగురోహో ఏ ప్రపేతుర్మహీం తోర్ణాం శరీరాత్ స్వేదబిందవ. ఇక్కడ గొప్ప విశేషం ఉందయ్యా. ఆ మతంగ శిష్యులు పంపలో నుంచి నీళ్లు తెచ్చుకొని ఆశ్రమంలో పెట్టుకుని జల అవసరాలు తీర్చుకుంటారు కదా. ఆ తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఆ బిందెలు, పాత్రలు మోసి, కుండలు మోసి శ్రమ కలిగి, ఆ శ్రమ వల్ల చెమట పట్టి ఆ చెమట బిందువులు నేల మీద పడితే ఆ చెమట బిందువులే పుష్పాలుగా మారినాయి. అంటే అర్థం ఏమిటి? ఇది ఇలా ఎక్కడా జరగదు, ఇది నమ్మటానికి వీల్లేదు, ఇలాంటివి అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మనం సమాధానపరుచుకోవాలి, చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదాన్ని శంకించుకుంటూ కూర్చుంటే జీవితం ఇంతే, రావణ జీవితమే. ప్రతిదాని యొక్క అర్థాన్ని గ్రహించగలిగితే, ఇదిగో ఈ కబంధుడిలాగా, శబరిలాగా, విరాధుడిలాగా, చిట్ట చివరికి విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షుల్లాగా ఆ రాను రాను పరిణతి పొందిన మానవ జీవితం అలా పరిణామాన్ని పొందుతుంది. తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేద బిందు సముద్ధాని నవినశ్యంతి. ఏమిటవి? పుష్పాలు. తేషాంగతానాం అద్యాపి దృశ్యతే పరిచారిణి శ్రమణి శబరీ నామ కాకుస్థ చిరజీవిని. శ్రీరామ, అక్కడ ఒక చిరంజీవి, ఆవిడ ఇప్పటికీ అక్కడే ఉన్నది. ఆవిడెవరు? శ్రమణి నామ, శబరి నామ శ్రమణి. ఆమె ఒక పరిచారిక, సన్యాసిని. ఆవిడ అక్కడ ఉన్నది. ఎవరు ఆవిడ? పరిచారిక. ఎవరికి? మతంగ మునికి, మతంగ ముని శిష్యులకి కూడా. త్వాంతు ధర్మే స్థిత నిత్యం సర్వభూత నమస్కృతం. ఆమె నిత్యము ధర్మంలోనే ఉన్నది. ఏమి మహానుభావుడయ్యా కబంధుడు. వీడిదేంటో ఉన్నాడు, నిన్నటిదాకా అధర్మంలో ఉన్నాడు. ఏం చెప్పారు వాడు? మారీచుడు అలాగే చెప్పాడు కదండి. ఏమని చెప్తున్నాడు? ధర్మే స్థిత. ఆ శబరి కనిపెట్టాడు. శబరి ఎప్పుడూ ధర్మ నిరతురాలే, ధర్మ సంస్థితి పరురాలే. నువ్వు వెడుతున్నావు కదా, నువ్వెటువంటి వాడివి? సర్వభూత నమస్కృతం. ఆ ఒక్క మాట ఆ కబంధుడు తన నోటితో స్వామివారిని ఆయన ఎదుర్కొండానే ఆయన్నే స్తుతించాడు. అంటే ఇవాళ మనం దేవాలయంలోకి వెళ్ళి ఆ రాముడిని శిలా విగ్రహంగా చూడటానికి అలవాటు పడిపోయిన ఈ భౌతిక చక్షువులకి అది శిల కాదయ్యా, సాక్షాత్తు రాముడే నీకు శిలా రూపంలో ఉన్నాడు. ఆయన సర్వభూత హితే రత, సర్వభూత నమస్కృత అన్న భావం గుర్తు రావద్దు. అందుకే రామాయణం చదవటం. సర్వభూత నమస్కృతం. ఏంటి? దృష్ట్వా దేవోపమం త్వాం. నువ్వు దేవతలతో సమానమైన వాడివి. అప్పుడు నిన్ను చూసి స్వర్గలోకం గమిష్యతి. ఆవిడ స్వర్గలోకానికి వెడుతుంది. అప్పటిదాకా వెళ్ళదు. ఎప్పుడు వెడుతుంది? నిన్ను చూసే వెడుతుంది. తతస్తద్రామ పంపాయాస్తేరమాశ్రిత్య పశ్చిమం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుస్థ
పశ్యతి. ఆ పంపా సరస్సుకి పశ్చిమ తీరంలో ఆ ఉత్తరం వైపున ఉత్తమంగా రహస్యంగా ఉన్న ఒక ఆశ్రమాన్ని నువ్వు చూస్తావు. నా తత్ర ఆక్రమితుం నాగా శక్నువంతి తమాశ్రమం వివిధాస్తత్ర వై నాగా వనే తస్మిన్ చ పర్వతే ఋషేస్తత్ర మతంగస్య విధానాచ్చ తచ్చకాననం. ముని మహిమ వల్ల మతంగ మహాముని యొక్క, ఇక్కడ మతంగం అంటే ఏనుగని ఒక అర్థం ఉంది. ఆ మహర్షి పేరు మతంగం. ఆయన ఆశ్రమాన్ని రక్షించేది ఏనుగులే. ఆయన ఆ పేరు గలవాడే. ఈసారి అంతకు ముందేమో భరద్వాజుడు, శరభంగుడు, ఇక్కడ మతంగ మహర్షి. రాక్షసుల్లో సార్థక నామధేయులు వీర్రాధుడు, కబంధుడు. ఈ నామధేయాలన్నీ ఎంత ఔచిత్యంగా వాల్మీకి మహర్షి పెడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆశ్రమంలోకి ఆ చుట్టూ ఏనుగులు ఉంటాయి మా మతంగ మహర్షి ఆశ్రమానికి, కానీ ఆశ్రమంలోకి వెళ్ళవు. ఎందుకని? ఆయన లోపల ఉన్నాడుగా మతంగ మహర్షి. నందనవనానికి ధీటుగా ఉంటుంది, చైత్ర రథానికి కూడా సమానంగా ఉంటుంది. అటువంటి దేవతా ఉద్యానవనాలకి తో సమానంగా ఉండేటటువంటిది. ఇంకా దాని మీద నానా విధాలైన పక్షులు ఉంటాయి. ఆ వనంలోకి నువ్వు వెళ్ళావంటే, మతంగ వనంలోకి, నీ దుఃఖం తొలగిపోతుంది. ఎంత దుఃఖంలో ఉన్నా మానవుడి వాళ్ళు ఏం చేస్తున్నాడు? దేవాలయానికి వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? దుఃఖం పోవటానికే. ఈ దేవాలయం లాంటిదే మతంగ వనం. ఆ విధమైన సాదృశ్య భావన భావించుకుంటే మనస్సు ఎంత పునీతం అవుతుంది. మనస్సుతో పాటు శరీరం కూడా, అస్థి మేధో మధ్య సమన్వితమైన శరీరం కూడా పునీతం కావాలి. శరీరం పునీతం కాందే మనస్సు పునీతం కాదు. అదే ఉపాధి యొక్క లక్షణం. రాక్షసోపాధి, దైవోపాధి రెండింటికి భేదం అదే. ఇంకా ఆ పంపా సరస్సుకు ముందే ఋష్యమూకం అనే ఒక పర్వతం ఉంది. అద్భుతమైన పేరు. వింటేనే, పలికితేనే పాపాల్ని పోగొట్టేటటువంటి పేరు ఋష్యమూక పర్వతం. ఋష్యమూకశ్చ పంపాయా పురస్తాత్. పంపా సరస్సుకు ముందే పుష్పితద్రుమ, అక్కడ చెట్లన్నీ పూసే ఉంటాయి. సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షిత ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? ఇది రాబోయే రోజుల్లో ఒక ప్రశస్తమైనటువంటి పర్వతం అవుతుందని దాన్ని ఆశీర్వదించాట. అటువంటి ఋష్యమూక పర్వతం. ఆ ప్రదేశం యొక్క ప్రాశస్త్యం ఏమిటో చెప్పమంటావా? ఎవడు ఆ పర్వత శిఖరం మీద పరుండి ఎంత ధనం సంపాదించినట్లు కలగంటాడో వాడికి అంత ధనం మేల్కొన్న వెంటనే వస్తుంది. ఇటువంటి ఏదో ఒక మహిమని చూపిస్తేనే అది ఈనాడు కొంచెం ప్రతి ఫలానా చోట ఫలానా మహిమ ఉంది అనేది కొంచెం వెర్రితలలేస్తుంది. అది మానవ స్వభావం అంతే. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకదాన్ని పట్టుకుంటే అలా వెళ్ళిపోయి అది ఎక్కడికి తీసుకుపోతుందో, ఉన్నతానికో లేదా తద్వ్యతిరేక స్థితికో తీసుకుపోతుందో అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవటం గొప్పతనం. అలాగా అని చెప్పి ప్రతి దుర్మార్గుడు, పాపాత్ముడు వెళ్ళి ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక రాత్రి గడిపి నిద్రపోయి నాకు ఇంత ధనం కావాలనుకుంటే వస్తుందా? అలా ఉండదు. ఏ దురాచారి అయిన వాడు, దుర్మార్గుడైన వాడు అసలు ఆ ఋష్యమూక పర్వతాన్ని అధిరోహించాడే అనుకోండి, అక్కడ కొంతమంది రాక్షసులు ఉంటారు. వాళ్ళు వచ్చి వాడిని సంహరించి మారేస్తారు. అంటే అర్థం ఏమిటి? రాక్షస భావాలు ఉన్నవాడు ఆ పర్వతం మీదకి వెళ్ళి అటువంటి మంచి భావాల్ని పొందలేడు. మతంగ మహర్షి తపోవనంలో ఏనుగు గున్నలు ఉన్నాయ్యా ఆ పంపా నది ఒడ్డున. ఆ ఏనుగు గున్నలు ఏం చేస్తాయి అంటే, ఆ పంపా సరస్సులో బ్రహ్మాండంగా ఈతలాడుతాయి, ఆడుకుంటాయి, క్రీడిస్తాయి. అవి ఆ క్రీడించేటప్పుడు చేసే ధ్వనులు, ఏర్పడే ధ్వని క్రీడతాం రామ పంపాయాం మతంగారణ్యవాసినాం. అది అక్కడ శ్రూయతే మహాన్. ఆశ్రమానికి వినపడతాయా ఆ ఏనుగుల గేంకారాలు? ఏం చేస్తున్నాయి? పంపా సరస్సులో అవి క్రీడిస్తున్నాయి. అలాగే బలవంతమైనటువంటి పెద్ద పెద్ద మదగజాలు అప్పుడప్పుడు ఒకదాంతో ఒకటి పోటీ పడి కొట్టుకుంటాయి. ఆ మదం అంతే, అది కొట్టుకుని రక్తధారలు స్రవిస్తూ ఉంటాయి. అవి అప్పుడు ఆ రక్తధారలతోటే తిరుగుతూ ఉంటాయి. ఆ అడవి ఏనుగులు
పంపా నదిలో ఏం చేస్తాయి దాహం తీర్చుకోవడానికి? నిర్మలం శీతే తత్ర పీత్వా పానీయం విమలం శీతం అవ్యయం నిర్వృతాః నిర్వృతా సంవిగాకంతే వనాని వనగోచరా. అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి తెలుసా? ఎలుగుబంట్లు, పెద్ద పులులు, తర్వాత ఇంకా దుప్పులు, అనేక రకాల జంతువులు ఉన్నాయ్యా. ఆ ఋషిముఖ పర్వతం మీద ఓ పెద్ద గుహ ఉంది. అది ఒక రాతి పలక చేత మూసేయబడింది. రాతి పలక మూసేసిందిగా ఆ గుహలో ప్రవేశించడం చాలా కష్టం. ఆ గుహకి తూర్పు దిక్కున చల్లటి నీళ్లు ఉన్నటువంటి ఒక పెద్ద మడుగు ఒకటి ఉంది. మడుగు అంటే నీళ్ల గుంట ఉన్నది. దాని ఆ ఆ మడుగు ఒడ్డున కావలసిన ఫలాలు దొరుకుతాయి, దుంపలు దొరుకుతాయి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అక్కడ అనేక రకాల మృగాలు కూడా ఉంటాయి. తస్యాం వసతి సుగ్రీవః. సుగ్రీవుడనే మహానుభావుడు ఆ పంపా సరస్సుకు దగ్గరలో ఉన్న మడుగు ఒడ్డున, ఋష్యముఖ పర్వతం మీద మడుగు ఒడ్డున తత్ర తస్యాం వసతి సుగ్రీవః చతుర్భిః సహ వానరైః. నలుగురు సహచరులతో కలిసి, వానరులతో కలిసి అక్కడ ఉంటాడు. కదాచిత్ శిఖరే తస్య పర్వతస్య అవతిష్ఠతే కబంధస్వనుషాస్యైవం. ఇంత బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా రాబోయేదంతా వర్ణించి చెప్పేశాడు కబంధుడు. చెప్పి ఆ పుష్పమాలాలంకృతుడై సూర్యుడిలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ ఈ మాటలు చెప్పి ఇక నేను వెళ్ళొస్తాను అన్నాడు. రామలక్ష్మణులు కూడా అలాగేనయ్యా, నీ వలన మాకు రావాల్సినటువంటి సమాచారం అంతా వచ్చేసింది, ఇంకా నువ్వు హాయిగా సుఖంగా వెళ్ళిపో అని ఆ కబంధుడికి అనుజ్ఞని ఇచ్చారు రామలక్ష్మణులు. గమ్యతాం కార్యసిద్ధ్యర్థం ఇది తాభృతా అబ్రవీద్వచ. వెళ్ళిరా, నీ కార్యసిద్ధి జరుగుతుంది అన్నారు. సతత్ కబంధ ప్రతిభజ్య రూపం. తన యొక్క యథాస్థితిని పొంది వృతశ్రియ భాస్కర తుల్య దేహ. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన తన స్వరూపాన్ని పొంది నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్తః సఖ్యం కురుష్వేతి నిదర్శయన్. శ్రీరామచంద్ర, నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేయటం మాత్రం మానద్దు అని వెళ్లే ముందు కూడా చెప్పాడు ఆ కబంధుడు. ఎంత గొప్ప! ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇంకొక సర్గతో ఈ కిష్కింధాక అదే అరణ్యకాండ పూర్తి అవుతుంది. ఒక్కసారి బాలకాండ, అయోధ్యాకాండ, కిష్కింధాకాండల్ని అరణ్యకాండల్ని పునః సమీక్ష చేసుకుని అప్పుడు కిష్కింధలోకి మనం వెళదాం. మనకి ఏమి అంటే కాలంతో పని లేదు, మరొక నిబంధనతో పని లేదు. మనకు కావాల్సిందల్లా రామాయణ సందేశాన్ని గ్రహించటం, తదనుగుణంగా ఏ కొంచెమైనా మన జీవన విధానాన్ని సరి చేసుకోవటమే ప్రధానం తప్ప ఆడంబరాలు, ఆకర్షణలు, తదితరమైన విషయాలతో మనకి ఏ విధమైనటువంటి ప్రమేయం కూడా లేదు. సతత్కబంధ ప్రతిపద్య రూపం వృతశ్రియా భాస్కర తుల్య దేహ నిదర్శయన్ రామమవేక్ష్య ఖస్తః సఖ్యం కురుష్వేతి తదభ్యువాచ అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇప్పుడు కబంధుడు చెప్పిన మార్గంలోనే వెళుతున్నారు. ఏం కనపడుతున్నాయి? తేనె వలె తీయని పండ్లతో నిండిన చెట్లు. అక్కడ వనం కనపడింది, అక్కడ కొండ కనపడింది. కృత్వాచ శైల పృష్ఠే తౌవాసం రామలక్ష్మణవు. ఆ శైలం మీద శుభ్రంగా రాత్రి వాళ్ళు శయనించారు. మర్నాడు పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరానికి చేరారు. అతడ సుందరమైనటువంటి శబరి అమ్మవారి ఆశ్రమాన్ని చూశారు. ఆ శబరి వద్దకి వెళ్ళారు. తౌచ దృష్ట్వా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలికి. సముద్ధాయ ఆవిడ వృద్ధులు, పరమ వృద్ధురాలు, లేచింది. సముద్ధాయ నెమ్మదిగా లేచి నిలబడి కృతాంజలికి రెండు చేతులు జోడించి శిరస్సు మీద పెట్టుకుని స్వామివారికి మనఃపూర్వకంగా నమస్కారం అన్నది మనస్సులో ఉన్నటువంటి భక్తి భావాన్ని తెలియజేసే ఆంగికమైన చేష్ట. అలా నమస్కరించి ఆవిడ వాళ్ళిద్దరిని చూసి రామస్య పాదౌ జగ్రాహ
శ్రీరాముని పాదాలకి తాకి నమస్కారం చేసింది. అలాగే లక్ష్మణస్య చ ధీమత ఇంకా ఏం చేసింది, పాద్యమానీయ ఆచమనీయంచ సర్వం ప్రాదాద్యధావిధి, ఆచమనీయం పాద్యం అర్ఘ్యపాద్యాలు సమర్పించింది. తామువాచ తతో రామశ్రమణి, అమ్మో శబరితో అంటున్నాడు శ్రీరాముడు, కచ్చిత్తే నిర్జిత విఘ్నా, నీ సందర్భంలో నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, నీకేమైనా విఘ్నాలు ఏర్పడుతున్నాయా, ఆ విఘ్నాలు నువ్వు పోగొట్టుకోగలిగావా, నీ తపస్సు వృద్ధి పొందుతోందా, నువ్వు కోపాన్ని బాగా విసర్జించేసావు కదా, కోపం అనేది నీకు లేదు కదా, నిగ్రహించుకున్నావు కదా కోపాన్ని, ఆహార నియమాలు కూడా నువ్వు పాటిస్తున్నావా, కోపాన్ని నిగ్రహించటం, ఆహార నియమాలు పాటించటం, ఇదే తపస్సు. కచ్చిత్తే నియమా ప్రాప్త కచ్చిత్తే మనసస్సుఖం, నువ్వు చాంద్రాయణాది నియమాలు ఆచరిస్తున్నావా, మనసస్సు నీ మనస్సు ఆనందంగా ఉందా, కచ్చిత్తే గురు శుశ్రూష, నువ్వు సఫల చారుభాషిణి, నువ్వు ఎంతకాలం గురువుల్ని సేవించావో ఆ గురు శుశ్రూష నీకు ఫలాన్ని ఇచ్చిందా, రామేణ తాపసీ పృష్ఠ సా సిద్ధ సిద్ధ సమ్మత శశంస శబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత, రాముడి దగ్గరికి వచ్చి ప్రక్కన నిలబడి అంటున్నాడు, అద్య ప్రాప్త తపస్సిద్ధి, హే శ్రీరామచంద్ర నీ తపస్సు ఫలించిందా అని అడిగితే అమ్మవారు శబరి అంటుంది, ఎంత ఎంత తెలివిగల సమాధానం, నీ తపస్సు ఫలించిందా అంటే, స్వామి నువ్వు కనిపిస్తే ఇంకా తపస్సు ఫలించకపోవటం అంటూ ఉంటుందా, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ, ఈ మాట అనడానికి ఎంత భక్తి, పూర్వజన్మ సుకృతం, ఇహ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం, ఇవన్నీ తోడ్పడితేనే గాని ఈ మాట అనలేరు ఎవరు. రామాలయంలోకి వెళ్ళి రాముడితో ఈ మాట అనగలిగిన స్థితి కోటాది కోట మందిలో ఏ ఒక్కడికో ఉంటుంది. అదే ఇక్కడ శబరి అంటున్నది అని అర్థం చేసుకోవాలి మనం, తప్పే ఉంది. అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితా, నా గురువుల్ని నేను ఇప్పుడు చక్కగా పూజించినట్లయింది, నా తప్తం సఫలమైంది, నా తపస్సు సఫలమైంది. అద్భుతమైన మాట చెప్పింది శబరి, అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ, అద్యమే సఫలం తప్తం గురవశ్య సుపూజిత, అద్యమే సఫలం జన్మ స్వర్గస్యైవ భవిష్యతి త్వయి దేవవరే రామ పూజితే నరర్షభ, నిన్ను పూజించాను కదా ఇంకా నాకు స్వర్గ ప్రాప్తి తప్పదు. చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, అసలు ఆ పుణ్య భావ పరంపర ఆగట్లేదు శబరికి. చక్షుషా తవ సౌమ్య, నీ సౌమ్యమైనటువంటి కరుణాపూరితమైన నీ దృష్టి, నీ కనుల యొక్క దృష్టి నా మీద పడింది కదా, అది నన్ను పవిత్రం చేసింది, శత్రువులని అణిచేటటువంటి హే శ్రీరామచంద్ర హరిందమా గమిష్యాం అక్షయాన్ లోకాన్, అక్షయమైన లోకాలకి ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్తుందో శబరి. చక్షుషా తవ సౌమ్యేన, నీ నిర్హేతుక కటాక్షం చేత అహల్య మీద కూడా ఆ దృష్టి పడింది, అందరి మీద అదే దృష్టి పడింది. ఇంతవరకు రామాయణంలో ఎవరెవరైతే రాముని కంటబడ్డారో అందరి మీద అదే నిర్హేతుకమైన కటాక్షపాతం, కైకమ్మతో సహా విరాధ కబంధాదులతో సహా. మరి కబంధుడి మీద ఇది లోకవృత్తం ప్రకారం ఆ రాక్షస స్వభావాన్ని రాముడు ఏం చెప్తున్నాడు సందేశం, రాక్షస స్వభావాన్ని పోగొట్టుకోండి, కబంధుడిలాగా పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి, ఇది సందేశం. చిత్రకూటం త్వయి ప్రాప్తే విమానైరతుల ప్రభైః ఇతస్తే దివమారూఢా యానహం పర్యజారిషం, నా గురువులు నువ్వు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చేసా ఆ కాలం నాటికే వాళ్ళు దివ్యలోకాలకి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళేదాకా నేను వాళ్ళని సేవించాను. తైశ్చాహ ముక్త ధర్మజ్ఞై, ధర్మజ్ఞులైన నా గురువులు నాతో చెప్తారు ఏమని,
మహర్షిభిర్మహాభాగై ఆగమిష్యతి తే రామ సుపుణ్యమిమమాశ్రమం. రాముడు వస్తాడు. మరి అప్పటిదాకా వాళ్ళు ఉండొచ్చుగా, అక్కర్లా, వాళ్ళకి ప్రారంధం తీరిపోయింది. ఇంకా శబరికి తీరలేదు ప్రారంధం. ఇది ప్లేస్ ఏ డామినెంట్ రోల్. అది ప్రారంధాన్ని ఎవ్వడు కదపలేడు, చేయలేడు, ఏం చేయలేడు. ఆగమిష్యతి రామ, ఇక్కడికి శ్రీరాముడు వస్తాడమ్మా శబరి. సతే ప్రతిగృహీతవ్య సౌమిత్రి సహితోతిథి, ఆయనకి నువ్వు చక్కటి స్వాగతం పలుకు. తంచ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయాన్ త్వంగమిష్యసి, ఆ మహాత్ముణ్ణి నీ కళ్ళతో నువ్వు చూసి, ఆ మహాత్ముణ్ణి చూడక్కర్లా, రామ విగ్రహాన్ని చూసినా మనం అక్షయాన్ లోకాన్ గమిష్యామ, మనం వెళ్ళిపోతాం అక్షయ లోకాలకి. మయాతు వివిధం సవన్యం సంచితం పురుషర్షభ, తవార్ధే పురుష వ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం. నేను బోళ్ళన్ని ఫలాలు పోగు చేసి అట్టే పెట్టానయ్యా. నానా ఫలాలు మూలాలు పోగు చేశాను. ఏవ ముక్తస్స ధర్మాత్మా శబర్యా శబరీమిదం రాఘవ ప్రాహ విజ్ఞానేతాం నిత్యం అబహిష్కృతాం అంటున్నాడు. ధనో సకాశాత్ తత్వేన ప్రభావంతే మహాత్మనః శ్రుతం ప్రత్యక్షమిచ్చామి సంద్రష్టుం యది మన్యసే. మతంగ మహర్షి యొక్క ప్రభావాన్ని నేను కబంధుడి వలన విన్నానమ్మా. మళ్ళీ ఆ కబంధుడి పేరు ఉదాహరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. కబంధుడు చెప్పాడమ్మా నిన్ను గురించి, మీ గురువు గారు మతంగ మహర్షిని గురించి. ఆయన ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని నువ్వు పళ్ళు ఇద్దుగాని తర్వాత ఆ మతంగ మహర్షి ప్రభావం నేను చూడాలి అంటే దానికి ప్రమాణం కావాలి. నేను ఒప్పుకుంటే అది అంగీకారయోగ్యమే. ఆ లోకంలో అంతా సమ్మతింపబడుతుంది. అదే ఆ ప్రభావం ఎలాంటిదో నాకు చూపించు నువ్వు. ఏతత్తు వచనం శ్రుత్వా రామవక్త్రాద్ వినిశ్రుతం. రాముడి మాట చెప్పేసరికి శబరి దర్శయామాస, ఆ ఆశ్రమం మొత్తాన్ని చూపించింది ఆవిడ. పశ్య మేఘ ఘన ప్రక్షం, గొప్ప మేఘాల్లాగా కనబడుతోంది. మృగ పక్షి సమాకులం, మృగాలతో పక్షులతో కూడి ఉన్నది. మతంగవనమిచ్చేవ విశ్రుతం రఘునందన, ఈ వనం పేరే మతంగవనం. ఇందులో పరమాత్మ విధులైన మా గురువులు మంత్రవేత్తలు మంత్రాలతో పవిత్రమైన గంగానది పుణ్యజలాల్ని ఇచ్చటికి ఆవాహన చేసి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ పశ్చిమ ప్రదేశంలో ఉన్నతంగా కల్పితమైన దేవపూజా స్థానమైన వేదిక ఉంది చూడు, దీన్ని చూడు. ఇక్కడే మాన్యులైనటువంటి నా గురువులు వార్ధక్య శ్రమ చేత పువ్వులు కూడా ఇలా చేత్తో పట్టుకొని అలా దేవుడి పాదాల మీద వేయటానికి శక్తి లేకపోయినా వణుకుతూ, ఆ వణుకుతున్న చేతులతోటే పుష్పార్చన చేశారు. ఇయం ప్రత్యక్ స్థలీ వేదిరి యత్రతే మే సుసత్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమాదు ఉద్వేషిభిః కరైః. శ్రమపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా, కానీ వాళ్ళు పుష్పాలు ఉంచటం మాత్రం మానలేదు. తేషాం తపః ప్రభావేన పశ్య అద్యాపి రఘుద్వః ద్యోతయంతి దిశః సర్వాః. వారి తప ప్రభావం చేతనే చూడు, నువ్వు నలుదిక్కులా చూడు, నలుదిక్కులు ఎలా తేజస్తో వెలిగిపోతున్నాయో. శ్రియ తేజస్సు చేత, శోభ చేత, కాంతి చేత వేద్య అతుల ప్రభాః అశక్నువద్భిస్తైర్గంతుముపవాస శ్రమాలసైః చింతితేభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. ఇక్కడికి సప్తసాగరాల నుంచి జలం వచ్చి ఇక్కడ ఉందయ్యా. అదిగో 7 చోట్ల 7 జలరాశులుగా ఉన్నది ఇక్కడ. వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి ఆ నీటిని, అక్కర్లా, అవే వచ్చేసినాయి వారి యొక్క ఆ దీక్ష బలానికి. కృతాభిషేకైస్తైర్న్యస్తా వల్కలా పాదపేష్విగా, వాళ్ళు ఆ సప్తసాగర జలాల్లో స్నానం చేసి వల్కలాలు పిండి ఆ చెట్లకి ఆ వల్కలాలని ఆరేశారు. అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన. ఆ తడి ఇంకా ఆరలేదయ్యా. అంటే తడి ఆరకపోవటం ఏమిటి? సూర్యుడు వెలుగుంటే వెంటనే తడి ఆరిపోవాలి కదా. 2 గంటలు 3 గంటల్లోనైనా ఆరలేదు అంటే అర్థం. ఇది కేవలం
పైకి చెప్పే అర్థం కాదు. ఆ భక్తి రసం నాలో ఇంతవరకు పోలేదు. ఆ భక్తి రసం ఆ విధంగా నా మనస్సులో నుంచి స్రవిస్తూనే ఉన్నది అని తన భక్తిని తాను చెప్పుకుంటోంది. శ్రీరామచంద్రుడికి తన భక్తిని తాను ప్రదర్శిస్తోంది శబరి. దేవకార్యాన్ని కుర్వద్భి, వాళ్ళు పూజలు చేశారా, ఆ పువ్వులు కూడా వాడిపోవు. కృతాని వై పుష్పై కోవలయై సార్థం మ్లానత్వం నోపయాంతి వై, ఆ వాళ్ళు చేసిన పుష్పాలు చూడు ఇప్పటికీ వాడిపోలేదు. అంటే నీ భక్తి వాడిపోని కుసుమంలాగా ఉండాలి. నీ భక్తి ఆరని నార వస్త్రంలాగా ఉండాలి. కృష్ణం వనమిదం దృష్టం శ్రోతవ్యం చ శృతం మయ, ఈ వనమంతా నువ్వు నీకు వినిపించాను ఇక్కడ విశేషాలు, మిగిలిందంతా నువ్వు చూశావు, నేను చెప్తే విన్నావు. నేను ఇక నాకు సమయం అయిపోయిందా, ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడాలా. తదిచ్ఛాం అభ్యనుజ్ఞాతాత్యక్తుమే తత్కళే వరం, ఇంకా ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తానయ్యా. తేషాం ఇచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం, ఆ మహానుభావుల దగ్గరికే ఇది ఒక ప్రాకృత భావన. ఎవరి దగ్గరికి వెళ్తారు అయినా భక్తిలో అదొక భక్తి విశేషంగా మనం భావించి సరిపెట్టుకోవాలి. తేషాం ఇచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనాం ఆశ్రమో యేషామహం చ పరిచారిణి ధర్మిష్ఠంతు వచశ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ ప్రహర్షమతులల్లేభే ఆశ్చర్యమితి తత్వత. ఆవిడ మాటలు విని ఆయనకు ఆశ్చర్యం. ఎందుకని ఇంత శబరి యొక్క భక్తిని ఆమె మాటలతోనే ప్రకటింపచేశాడు వాల్మీకి అంటే, రాముని చేత ఇప్పుడు ఆయన చెప్పబోయే మాటలు చెప్పించుకోవాలి శబరి. అందుకు ఆవిడ తన మనసులో భక్తిని ఆ విధంగా ప్రకటించింది. ఇది దానికి జవాబు. అంతే తప్ప ఇందులో నమ్మకాలు గిమ్మకాలు అలాంటివేమీ ఉండవు. తామువాచ తతో రామ అంటున్నాడు శ్రీరాముడు. అసలు ఎటువంటి అద్భుతమైన ఆశీర్వచనం, ఎటువంటి అద్భుతమైన కరుణ, దయ, భగవంతుని యొక్క అవ్యాజమైన నిష్కారణమైన కటాక్షం భక్తుడి మీద పడుతుందో. సంశ్రిత వ్రతాం రమణి శ్రమణి ఉవాచ, శబరితో అంటున్నాడు, అర్చితోహం, నువ్వు నన్ను పూజించావు, త్వయా భక్త్యా, నువ్వు నన్ను భక్తితో పూజించావు, గచ్చ కామం యథా సుఖం, నీ ఇష్టం వచ్చిన లోకాలకి, ఏ లోకాలకి వెళ్ళాలనుకుంటే ఆ లోకాలకి వెళ్ళిపో. ఎవరికి లభిస్తుంది ఇంతటి ఉత్తమోత్తమైనటువంటి సద్గతి? ఇత్యుక్త జటిలా వృద్ధా చీర కృష్ణాజినంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిఘాసతి, తన జీర్ణదేహాన్ని విడిచిపెట్టేయాలనుకుని అనుజ్ఞాతాతు రామేణ, ఆయన సరే అన్నాడుగా, హుత్వాత్మానం హుతాశనే, తనని తాను హుతాశనే హుత్వా, అగ్నిలో తనని తాను సమర్పించుకొని, జ్వలత్పావక సంకాశ, అగ్ని మండుతున్న అగ్ని ఎలా ఉందో ఈమె కూడా అగ్నిలాగా తెగదగ మెరిసిపోతూ స్వర్గమే జగామహ, ఆ శబరి అమ్మ స్వర్గానికి జగామహ అంటే అట ఆవిడ కూడా స్వర్గానికి వెళ్ళిపోయిందట. ఆశ్చర్యంగా చెప్తున్నాడు వాల్మీకి. దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధర తత్ర బభూవ ప్రియ దర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీయద, మెరుపు తీగలాగా ఆ ప్రదేశాన్ని అంతటినీ వెలిగింపజేస్తూ చూచి వాళ్ళకి ఎంతో ప్రీతిని కలిగిస్తూ ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. ఎత్రతే సుకృతాత్మానో విహరంతి మహర్షయ, సుకృతాత్ములైన ఈమె గురువులు మహర్షులు ఏ స్వర్గలోకంలో విహరిస్తున్నారో తత్పుణ్యం శబరి స్థానం జగామ ఆత్మ సమాధిన, ఆత్మ సమాధిన అంటే తన ఆత్మస్వరూప విషయమైనటువంటి సమాధి స్థితితో, సమాధి ఆ శరీరంతో పాటు మనస్సు కూడా సమంగా, దేనికి సమంగా, ఏ గుణాలు లేకుండా సమాన స్థితిలో, అన్నింటినీ సమాన స్థితిలో చూడగలిగిన స్థితికి చేరటమే సమాధి. అటువంటి సమాధి స్థితిలో
శబరి వెళ్ళిపోయింది. దివంతు తస్యాం యాతాయాం శబర్యాం స్వేన తేజసా లక్ష్మణేన సహ భ్రాత చింతయామాస రాఘవ. శబరి దివ్యలోకాలకి వెళ్ళిపోయిందిగా. ఇంకా ఇప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆలోచిస్తూ అంటున్నాడు, దృష్టోయమాశ్రమ సౌమ్య బహ్వ్యాశ్చర్య కృతాత్మనాం విశ్వస్త మృగశార్దూలో నానా విహగ సేవిత. లక్ష్మణ, ఈ మతంగాశ్రమాన్ని చూశాం కదా, సప్త సముద్రాల తీర్థాల్లోనూ స్నానం చేసి మనం కూడా ఈ సప్త సముద్ర తీర్థాల్లో స్నానం చేశాం. పితరులకి తర్పణం కూడా చేశారట ఆయన చెప్తున్నాడు. చేసాం. దీంతో మనకు ఏమర్థమవుతుంది అంటే విశేషం చెప్పారు వ్యాఖ్యాతలు. నడుమన మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నడుమ మధ్యలో పుణ్యతీర్థాలు వస్తే అక్కడ స్నాన శ్రాద్ధాదులు పూర్తి చేయాలి అని. గంగా, యమున, గోదావరి, కృష్ణ ఇలాంటి నదులకి సందర్శించినప్పుడు మనకు ఏర్పడిన అశుభం అంతరించింది. సీతాపహరణం వలన ఏ శోకం అయితే శ్రీరాముణ్ణి ఇప్పటిదాకా పట్టి పీడించిందో ఆ అశుభం ప్రణష్టమశుభం తత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి. నా మనస్సు హృష్టం, సంతృప్తికరంగా ఉంది. ఏ విధమైన విచారం లేదు. అసలు లేకుండా పోయింది అది కాదు. నేను ఇప్పుడు విచారాన్ని కూడా అధిగమించిన స్థితిలోకి వచ్చాను. తదాగచ్చ రా గమిష్యావహ పంపాం తాం ప్రియదర్శనం. ప్రియదర్శన అయినటువంటి పంపానది దగ్గరికి వెళదాం పద. ఋష్యము అక్కడే ఉందట కదా, ఋష్యముఖం నాతి దూరే సంప్రకాశతే. అక్కడే దగ్గరలోనే ఋష్యముఖం ఉన్నది. యస్మిన్ వసతి ధర్మ. ఇక ఈయన మనస్సు సుగ్రీవుడి వైపుకి ఉరకల పరుగుల మీద వెళుతోంది. సుగ్రీవో అంశుమతస్సుత. సూర్య వర ప్రభావం చేత జన్మించిన సుగ్రీవుడు ఉన్నట్ట. సుగ్రీవుడి కోసమా? అక్కడ పక్కనే ఉన్న హనుమంతుడి కోసమా? హనుమంతుడి మాట ఇంకా రాలా, కానీ స్వామివారి మనస్సులో ఉంది. సుగ్రీవుడు ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు అని. నిత్యం వాలి భయాత్రస్త చతుర్భి సహ వానరై. ఆ మాట వదిలిపెట్టడం. నలుగురు వానరులతో అందులో ఆయన ఉన్నాడుగా. ఎందుకని అక్కడ ఉన్నట్ట చెప్తున్నాడు. జరిగిందే. ఇద్దరు కూర్చుని కూడా పలుకుని నడుచుకుంటూ పోతున్నారు. ఆ అన్నగారి వల్ల భయపడా ఋష్యముఖం మీద ఉన్నట్టు కదా. వెడదాం పద. అభిత్వరే చంద్రష్టం సుగ్రీవం వానరషభం. నాకు కొంచెం త్వరపడాలి, మనం త్వరగా పెడదాం పద. తదధీనం హి సౌమ్య సీతాయ పరిమార్గణం. మనం ఇప్పుడు అమ్మవారిని వెతకటం అనేది ఆ సుగ్రీవుడి మీద పూర్తిగా గట్టి విశ్వాసానికి వచ్చేశాడు శ్రీరాముడు. ఏమైనా సరే సుగ్రీవుడి ద్వారా ఈ మహత్కార్యాన్ని సాధించుకోవాలి అని. ఏవం బ్రువాణం తం ధీరం రామం సౌమిత్రిల అబ్రవీత్. ఇలా ధైర్యంగా ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి శ్రీరాముడితో లక్ష్మణుడు అంటున్నాడు, గచ్చావా త్వరితం తత్ర మమాపి త్వరతే మనః. అన్నా నీకే కాదు, నాకు మనస్సు త్వరితంగానే ఉన్నది. వేగంగా వెళదాం పద. ఆశ్రమాత్ తతస్తస్మాన్ నిష్క్రమ్య స విశాంపతికి ఆజగామ తతః పంపాం లక్ష్మణేన సహా విభూ. ఇక ఆ శ్రీరాముడు ఆ మతంగాశ్రమాన్ని, శబరి ఆశ్రమాన్ని విడిచిపెట్టి పంపా సరస్సు వైపుకి వెళ్ళాడు. ఇప్పుడు పంపా సరస్సుని మళ్ళీ చెప్తున్నాడు వాల్మీకి. సదర్శ. ఇది ప్రత్యక్షంగా కనపడింది. ఇందాక కబంధుడు వర్ణించింది ప్రత్యక్షం కాదు, అది ఆయన ఎప్పుడో చూసి అక్కడ వర్ణించాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తోంది. సదర్శ తతః పుణ్యాం ఉదార జనసేవితాం. పుణ్య పురుషులందరూ ఉంటారు అక్కడ. నానాద్రుమ లతాకీర్ణం. అనేక రకాలైన లతలు, చెట్లు ఉంటాయి. పంపాం పానీయ వాహిని. పానీయమైన వాహిని, త్రాగదగిన నీరది. పద్మై సౌగంధికై తామ్రాం. ఎర్ర తామరలు, ఎర్ర కరుగుల చేత ఆ నది, ఆ పంపా సరస్సు ఎర్రగా ఉంటుంది. శుక్లాం కుముద మండలై. ఒక్కొక్క చోట తెల్లగా ఉంటుంది. వేటి చేత? కలవ పువ్వుల చేత.
తెల్ల కలువ పువ్వుల చేత. పద్మై సౌగంధికైస్తామ్రాం శుక్లాం కుముద మండలై నీలాం కువలయోద్ఘాటే, ఒక చోట నీలవర్ణంలో ఉంటుంది కువలయాల చేత. చిత్ర బహువర్ణాంకుధామివ, ఒక కంబళిలాగా అనేక వర్ణాలతో కూడిందయ్యా పంపా నది. సదామాసాద్య వైరామో దూరాదుదకవాహినే మతంగ సరసన్నామ హ్రదం సమవగాహత. ఆ మతంగ సరస్సుకు వెళ్ళారు ముందు, అందులో స్నానాధికాలు పూర్తి చేశారు, స్నానం చేశారు. అరవిందోత్పలవతీం పద్మ సౌగంధికాయుతాం పుష్పితామ్రవణోపేతాం బర్హిణోద్ఘుష్టనాదితాం తిలకైర్బీజపూరైశ్చ ధవైఃశుక్లద్రుమైస్తదా పుష్పితైః కరవీరైశ్చ పున్నాగైశ్చ సుపుష్పితైః మాలతీ కుందగుల్మైశ్చ భాండీరైర్నిచుళైస్తదా అశోకైః సప్తపర్ణైశ్చ కేతకైరతిముక్తకైః అన్యైశ్చ వివిధైర్వృక్షైః ప్రమదామివ భూషితాం. ఒక యౌవనవతి అయిన స్త్రీ చక్కగా ఎంతో శోభాయమానంగా అనేక దివ్య ఆభరణాలు వస్త్రాదులతో సుగంధాలను వెదజల్లే లేపనాదులతో తనని తాను అలంకరించుకుంటే ఆవిడ ఎలా ఉంటుందో పంపా సరస్సు అలా ఉన్నదని అత్యద్భుతంగా వర్ణించారు. సమీక్షమాణౌ పుష్పాఢ్యం సర్వతో విపులద్రుమం కోయష్ఠికైశ్చ అర్జునకైశ్చ శతపత్రైశ్చ కీరకైః ఏతైశ్చాన్యైశ్చ వ్యగైః నాదితంతు వనం మహతు తతో జగ్మతురవ్యగ్రౌ రాఘవౌ సుసమాహితౌ తద్వనం చైవ సరసః పశ్యంతౌ శకునైర్యుతం. వీటన్నింటితో కూడుకొని ఉన్నటువంటి ఆ పంపా సరస్సును చూచారు. సదర్శ తతః పంపాం శీతవారినిధిం శుభాం తిలకాశోక పున్నాగ వకుళోద్దాలకాశినీం సరామో వివిధాన్ వృక్షాన్ సరాంసి వివిధాని చ పశ్యన్ కామాభిసంతప్తో జగామ పరమం గ్రదం. వాల్మీకి మర్చిపోడు, అమ్మవారిని స్వామివారు మరిచిపోవటం అనేది జరగదు. అందులోనూ ఉద్దీపన భావాలు ఎక్కడైనా ఉద్దీపకంగా కనిపించేటటువంటి వస్తు సంతతి ఎక్కడుందో ఈ ప్రదేశం అంతా కామోద్దీపనాన్ని కలిగించేదే. కాబట్టి స్వామివారికి అమ్మవారు గుర్తు వచ్చింది. పుష్పితోపవనోపేతాం సాల చంపక శోభితాం షట్పదౌఘ సమావిష్టాం శ్రీమతీ మతుల ప్రభాం స్ఫటికోపమతో యాడ్యాం శ్లక్ష్ణవాలుక సంతతాం సదాం దృష్ట్వా పునః పంపాం పద్మ సౌగంధికైర్యుతాం ఇత్యువాచ తదా వాక్యం లక్ష్మణం సత్య విక్రమ. లక్ష్మణుడితో అంటున్నాడు, అస్యాస్తీరే తు పూర్వోక్త పర్వతో ధాతుమండితః ఋష్యమూక ఇతి ఖ్యాతః పుణ్యః పుష్పిత పాదపః. ఈ పంపా నది ఒడ్డునే అదిగో ఋష్యమూక పర్వతం, అది పూచిన చెట్లతో ధాతువులతో అలంకృతమై పుణ్యప్రదమైనటువంటి ఋష్యమూక పర్వతం ఉన్నది అని కవంతుడు చెప్పాడు కదా. హరే రక్షరజో నామ్నః పుత్రస్తస్య మహాత్మనః. ఈయన మనస్సు ఒకసారి సీత మీదకి పోయింది, ఇప్పుడు వెంటనే మరొకసారి సుగ్రీవుడి మీదకి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి మూడోసారి సుగ్రీవుడిని తలుచుకుంటున్నాడు ఆయన. ఆ సుగ్రీవుడట వృక్షరజసుడు అనే వానరాధిపుని యొక్క పుత్రుడటయ్యా. అధ్యాస్తే తం మహావీర్య, ఆ ఋష్యమూక పర్వతం మీదనే ఉంటాడట ఆయన. సుగ్రీవమభిగచ్చత్వం వానరేంద్రం నరఋషభ. నువ్వు మనం అక్కడికి వెళ్ళంగానే సుగ్రీవుడి దగ్గరికి వెడతావా, వెళ్ళి ఆయనతో మాట్లాడతావా, ఆయన కలుసుకుంటావా? ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్య విక్రమం. మరి నేను ఆ సుగ్రీవుడి దగ్గరికి వస్తే ఏం బాగుంటుందంటావు? ఎందుకని? నాకు ఇప్పుడు మనస్సు కొంచెం దిగాలుగా ఉంది కదా. రాజ్యభ్రష్టేన దీనేన తస్యాం ఆసక్త చేతస. రాజ్యభ్రష్టుణ్ణి, దీనుణ్ణి, అమ్మవారి మీద ఆసక్తమైనటువంటి మనస్సు కలివాణ్ణి నేను ఆమె చెంత లేకుండా ఎలా జీవించగలంటావు? ఇటువంటి స్థితిలో నేను సుగ్రీవుడి దగ్గరికి రావటం ఎందుకు? నువ్వు వెళ్ళి మాట్లాడతావా? ఏమిటో అంటున్నాడు ఆయన. ఇచ్చేవ ముక్త్వా మదనాభిపీడిత
సలక్ష్మణం వాక్యమనన్యచేతసం వివేశ పంపాం నళినీం మనోరమాం రఘుత్తమశోక విషాదయంత్రిత తతో మహద్వర్త్మ సుదూర సంక్రమం క్రమేణ గత్వా ప్రవిలోకయన్వనం దదర్శ పంపాం శుభదర్శకాననాం అనేక నానావిధ పక్షిజాలకాం పంపాం దదర్శ. ఇద్దరు కలిసి పంపా నదిని దర్శించారు. ఇక్కడితో మనం అరణ్యకాండ అధ్యయనం పరిసమాప్తి చేశాము. తర్వాత ఎపిసోడ్లో మిగిలిన విషయాలు తెలుసుకుందాము. స్వస్తి.